టాలీవుడ్ లో ఉన్న మాస్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. మాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ ఫీస్ట్ అందిస్తూ బోయపాటి చేసే సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక బాలయ్య బోయపాటి కలిసి నటిస్తే ఆ లెక్క వేరే లెవెల్ ఉంటుంది. మరి బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ 2 సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమాకు గాను ఆయన మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మధ్య స్టార్ హీరోలే కాదు, స్టార్ డైరెక్టర్స్ కూడా భారీ ఛార్జ్ అయితే చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసే డైరెక్టర్స్ అయితే రెమ్యునరేషన్ ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. హీరోలకు ఈక్వల్ కాకపోయినా డైరెక్టర్స్ లో ది బెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లయితే తెలుస్తోంది. మరి ఈ క్రమంలో ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను ఆ సినిమాకు గాను 35 కోట్ల దాకా పారితోషికం అందుకున్నట్లయితే తెలుస్తోంది. అఖండతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి ఆ నెక్స్ట్ రామ్ తో స్కంద తీసి ఫ్లాప్ చవి చూశాడు. అయినా కూడా అఖండ 2 తో భారీ రెమ్యునరేషన్ అయితే అందుకుంటున్నాడు. మరి ఈ సినిమా కథ బాగా కుదరడం, పాన్ ఇండియా రిలీజ్ కు కావాల్సినంత సపోర్ట్ దొరకడంతో బోయపాటి కూడా బాగానే గుంజేస్తున్నాడని తెలుస్తోంది. అఖండ 2 కి బాలయ్య రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇక అఖండ 2 రెమ్యునరేషన్ కోసమే 80 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. అఖండ 2 సినిమా 180 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే పెరుగుతుందని టాక్ వినిపిస్తుంది. సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే డిజిటల్, శాటిలైట్ ఇంకా హిందీ రిలీజ్ రైట్స్ ద్వారానే హ్యూజ్ అమౌంట్ వచ్చినట్లయితే తెలుస్తోంది. అందుకే మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. ఇక బోయపాటి రెమ్యునరేషన్ కూడా 35 కోట్లని తెలుస్తుండగా అదే నిజమైతే పాన్ ఇండియా డైరెక్టర్స్ రెమ్యునరేషన్ సరసన బోయపాటి కూడా చేరినట్టే లెక్క. అఖండ 2 అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం బోయపాటికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.